హాయ్ ఫ్రెండ్స్, ఫుడీ 999 ఈరోజు వచ్చేసి దీంట్లో మెంతి పొడి, జీలకర్ర పొడి వేయించి మిక్సీ పట్టి దీని చేపల ముక్కలు వేసిన, ఉల్లిగడ్డలు వేంపిన, మామిడికాయలు కట్ చేసి వేస్తా. మామిడికాయలు చేపల కర్రీ చూడండి ఎలా ఉందో. ఓ అమ్మ ఆగమ్మా తల్లి, పెట్టక వీడియో పెట్టక. స్టార్ట్ స్లోగా. ఉల్లిగడ్డ పేస్ట్ మిక్సీ పట్టిన అంతలాగా, పసుపు, ఉప్పు, సరిపడా కారం. దీంట్లో ఉప్పు లేదు, అందుకని కారం ఉప్పు సరిపడేస్తే ఎప్పుడైనా మీరు ఉప్పు కారంలో వేసుకుంటే చూసి వేసుకోండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇంట్లో రుబ్బింది. ఒక నిమ్మ కట్ చేసి రసం పిండుకుంటున్నా. మొత్తం కలుపుకుంటున్నా. ఇప్పుడు మంచిగా మొత్తం మంచిగా కలుపుకోవాలి. ముక్కలకు మంచిగా ఉప్పు కారం పట్టేటట్టు కలుపుకుంటున్నా. మొత్తం కలిపి పక్కకు పెట్టేసుకుందాం. మంచిగా కలుపుకున్న ముక్కలకు మొత్తం పట్టేటట్టు ఉప్పు కారం. మామిడికాయ గీకి కట్ చేసుకో, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత డిస్టర్బెన్స్ ఎందుకు ఎంత గట్టి. మామిడికాయ ముక్కలు మంచిగా మగ్గినాయి. మగ్గిన తర్వాతకి ఇప్పుడు మనము చేప ముక్కలు వేసుకుందాం. ఒక్కొక్కటి మంచిగా ఒక్కొక్క ముక్క ఇట్లా వేసుకోవాలి. వేసుకొని చిన్న మంట పెట్టి దీంట్లో గ్రేవీ మిగిలితే గ్రేవీ కూడా ఇట్లా వేసేసుకొని చిన్న మంట పెట్టుకొని చిన్న మంట మీద కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. చిన్న మంట మీద మగ్గిన చూద్దాం. మంచిగా అయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం. గంట పెట్టద్దు, ఇట్లా మంచిగా అనుకోవాలి. అనుకుంటే ముక్క ఖరాబ్ కాదు. గంట పెట్టి కలిపితే ఫిష్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. వాటర్ వేసుకొని మూత పెట్టుకుంటున్నాం. చేపల కూర రెడీ. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా. మామిడికాయ చేపల కూర రెడీ అయిపోయింది. వచ్చేసేయండి, తినేద్దాం. మంచిగా కనిపిస్తుంది ఆయిల్. ముక్క ఆడేస్తాగా చూపిస్తాపా.